హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్. నేను సుమాన్. ఈ ప్రపంచ మానవాళికి బ్యాక్టీరియా సూక్ష్మ క్రిముల నుండి కలిగే అటువంటి అంటువ్యాధుల నుండి ప్రాణ రక్షణ కోసం, అలాగే ముఖ్యంగా క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్, తీవ్రమైనటువంటి జ్వరం నుండి కాపాడడానికి ఉపయోగించే పెన్సిలిన్ని ప్రపంచానికి అందించినటువంటి సైంటిస్టు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వర్ధంతి ఇవాళ. కోట్లాది మంది ప్రజలు ఈ పెన్సిలిన్ ఉపయోగించి ప్రాణాలని కాపాడుకుంటున్న విషయం మనందరికి తెలిసిందే. సో ఒకసారి ఈ పెన్సిలిన్ అంటే ఏమిటి, అలాగే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి తెలిపే వీడియోనే ఇది. సో ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్టు స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నిరుపేద కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 8వ సంతానంగా ఉన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 7 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోవడం జరిగింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కొట్టులో గుమాస్తాగా జాయిన్ అయ్యాడు. సో ఆ గుమాస్తాగా పనులు చేస్తూనే సమయం చిక్కినప్పుడల్లా అనేక ప్రయోగాల వైపు ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు. సరిగ్గా ప్రపంచ యుద్ధంలో అనేక మంది గాయాల పాలు కావడం వల్ల సూక్ష్మ క్రిములు అలాగే బ్యాక్టీరియా ద్వారా అనేక అంటువ్యాధులు వచ్చి ప్రజలు చనిపోతున్న విధానాన్ని గమనించినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1923వ సంవత్సరంలో మానవ శరీరంలో ఉండేటువంటి ఎంజైమ్లను కనుగొన్నారు. సో అలాగే నిరంతర ప్రయోగాలు చేస్తూ 1928వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పెన్సిలిన్ అనే ఇంజెక్షన్ని కనుగొని యాంటీబయాటిక్ రూపంలో మానవ శరీరానికి ఈ యాంటీబయాటిక్ అందించినట్టయితే రోగనిరోధక శక్తి పెరిగి అనేక రోగాల నుండి కాపాడవచ్చని శాస్త్రీయంగా నిరూపించినటువంటి వ్యక్తి ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఈయన అనేక పరిశోధనలు చేస్తున్నటువంటి ఆ క్రమంలో మానవ శరీరానికి హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా కలిగినటువంటి ఒక పాత్రని ఆ ప్రయోగశాలలో మర్చిపోయి ఇంటికి వెళ్ళడం జరిగిందట. సో అలా జరుగుతున్నటువంటి ఆ క్రమంలో ఇంటికెళ్ళి తెల్లవారి మళ్ళీ ప్రయోగం చేయడానికి వచ్చినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆ హానికరమైనటువంటి బ్యాక్టీరియా కలిగినటువంటి ఆ పాత్రలో పైన తేమ లాంటిది బూజు ఫంగస్తో కూడినటువంటి కుంచెను గమనించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ కుంచె కారణంగా ఈ కుంచె ఏర్పడిన విధానం, ఆ ఫంగస్, ఆ బూజులో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల మానవ శరీరానికి హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఉండడం కూడా గమనించాడు. అంటే ఈ బూజులో, ఈ ఫంగస్లో ఏదో మానవ శరీరాన్ని హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదో ఒకటి చంపేది ఉందని గ్రహించినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించడం జరిగింది. సో అలా 17 సంవత్సరాల సుదీర్ఘంగా ప్రయోగాలు చేసిన తర్వాత పరిపూర్ణమైనటువంటి మానవ శరీరానికి హాని కలగనటువంటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ని తయారు చేసి ఇవాళ ప్రపంచానికి అందించారని చెప్పవచ్చు. ఆయన 1928లో తయారు చేసినటువంటి ఈ పెన్సిలిన్నే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది, ముఖ్యంగా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారని భావించవచ్చు. సో హోవార్డ్ ఫ్లోనెన్, అలాగే ఎర్నెస్ట్ బోనస్, అలాగే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ముగ్గురికి కలిపి 1945వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా పొందారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1955వ సంవత్సరంలో మార్చి 11వ తారీఖు ఈరోజు చనిపోవడం జరిగింది. సో ఆయన వర్ధంతి సందర్భంగా ఈ విషయాలు మీకోసం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.